అధికార దుర్వినియోగం, కక్షపూరిత రాజకీయాలే లక్ష్యంగా సాగుతున్న కూటమి సర్కార్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులను సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చి ఉండేందుకు వీలుగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చింది. మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై పోలీసులు దాఖలు చేసిన అప్పీలును తేల్చాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిందన్నారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీకి అందజేసి త్వరలో తాడిపత్రి వెళ్తానన్నారు పెద్దారెడ్డి. సుప్రీంకోర్టు ఆర్డర్ను స్వాగతిస్తున్నాను. వచ్చిన ఆర్డర్ను ఎస్పీ గారికి ఇచ్చి నేను తాడిపత్రికి పోయేదానికి ప్రయత్నిస్తాను. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్నారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి వీసా కావాలా అని ప్రశ్నించారాయన. కోర్టు ఆదేశాలను పదే పదే పోలీసులు ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రి పోవడానికి వీసా తీసుకోవాలన్నా, అనంతపూర్ ఎంటర్ కావడానికి వీసా కావాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో బతకడానికి H1B వీసా కావాలన్నా, గ్రీన్ కార్డు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అని విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేస్తుంది. కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఖాతరు చేయలేటువంటి పరిస్థితి. ఒక ప్రాథమిక హక్కులు, ఆయన యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ వర్ డినైడ్ ఫర్ 1.5 years. సుప్రీంకోర్టు తీర్పుతో కూటమి సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. పాలనను పక్కనబెట్టి ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు షాక్తో బుద్ధి మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.